నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ప్రజలు ఇక్కడ బ్రతకడం చాలా కష్టమని చెప్పేసి, అలాగే కొంతమంది రాబోయే రోజుల్లో కువైట్ లో ఉన్న ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. వివరాలేకి వెళితే, కువైట్ లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని చెప్పి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలు పూర్తిగా అబద్ధమని పేర్కొంటూ కువైట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సొసైటీ అధినేత డాక్టర్ వాజ్దాన్ ఆల్ అకాబ్ గారు కొట్టిపాడేశారు. ఈ విషయంలో ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ ఎలాంటి హెచ్చరికలు లేదా ప్రకటనలు జారీ చేయలేదని చెప్పేసి ప్రత్యేక ప్రకటనలో ఆమె స్పష్టం చేసింది. అలాగే కువైట్ లో ఉన్న ప్రజలు సోషల్ మీడియా వేదికగా వస్తూ ఉన్న వార్తలను నమ్మవద్దని చెప్పేసి విదేశీ మానిటరింగ్ సైట్ల కంటే ఈపీఏ వెబ్సైట్ వంటి సమాచారం కోసం అధికారిక వనరులపైన ఆధారపడాలని చెప్పడం జరిగింది. గూగుల్లో కానీ మనం కువైట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని కొడితే గానీ 91 పాయింట్లు అయితే చూపిస్తూ ఉంది. ఇది పొల్యూషన్, వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని చెప్పేసి, కువైట్ లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని చెప్పేసి చూపిస్తూ ఉంది. దీన్ని బేస్ చేసుకొని చాలా మంది మనం చూసుకుంటే కువైట్ లో వాయు కాలుష్యం పెరిగిపోయింది, కువైట్ లో బ్రతకడం కష్టం, రాబోయే రోజుల్లో ఈ వాయు కాలుష్యం పెరుగుతూ ఉంది, కువైట్ నుంచి అందరూ వెళ్లిపోవాల్సి వస్తూ ఉందని చెప్పేసి కొంతమంది అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు. దీనిపైన కువైట్ పర్యావరణ శాఖ అధికారులు ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది. దయచేసి కువైట్ లో ఎటువంటి ప్రమాదకర వాయు కాలుష్యాలు లేవు, వాయు కారకాలు లేవు, కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవద్దని చెప్పేసి, ఎవరైనా సరే కువైట్ లో ఉన్న ప్రజలు అధికారిక సమాచారం కోసం పర్యావరణ శాఖకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ నుంచి సమాచారం పొందాలని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను పట్టుకొని నిజమని నమ్మేసి అపోహలో ఉండొద్దని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.